సో హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో హార్వర్డ్ షల్ట్జ్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇతనే స్టార్ బక్స్ని ఫౌండ్ చేసింది. స్టార్ బక్స్ ఎందుకు అంత ఫేమస్ అంటే ఇది వరల్డ్లో ఉన్న మొత్తం కాఫీ కల్చర్నే చేంజ్ చేసింది. ఎలా చేంజ్ చేసిందో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో షల్ట్జ్ 1953 19th జూలైన బ్రూక్లిన్లో అయితే జన్మించాడు. చాలా 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 పూర్ ఫ్యామిలీలో అయితే పుట్టాడు అనమాట. ఎంత పూర్ ఫ్యామిలీ అంటే ఇయర్లీ $20,000 కూడా ఎర్న్ చేయలేకపోతారు. అండ్ ముగ్గురు పిల్లలు అండ్ ముగ్గురికి ఫీడ్ చేయాలి అంటే మనీ అస్సలు సరిపోయేవి కావు. మామ్ ఏమో రిసెప్షనిస్ట్, ఫాదర్ ఏమో డెలివరీ డ్రైవర్. సో ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళ ఫాదర్ జాబ్ అయితే పోతుంది. మీలో ఎంతమంది ఈ థింగ్ని కనెక్ట్ చేసుకుంటారో నాకు ఐడియా లేదు, కానీ షాల్ట్జ్ కూడా మన పరిస్థితే. ఎట్లా అంటే వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ ఇంటికి ఎవరన్నా అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు అడగడానికి వచ్చినప్పుడు షాల్ట్జ్ని పంపించి మా ఫాదర్ లేరు అని చెప్పేవాళ్ళు అనమాట. ఈవెన్ వాళ్ళకి ఫోన్ కాల్స్ వచ్చినా కూడా షాల్ట్జ్ని లిఫ్ట్ చేపించి నేను లేను అని చెప్పమని షాల్ట్జ్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో తన ఫ్యామిలీకి ఏం లేదు, ఇన్కమ్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు, అసలు ఏం లేదనమాట. సో ఆ ఫ్యామిలీకి బ్యాక్ బోన్గా నిల్చోవడం కోసం 12 yearsకే న్యూస్ పేపర్స్ వేయడం స్టార్ట్ చేశాడు. 16 yearsకి ఒక చిన్న స్టోర్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. 1971లో షాల్ట్జ్కి ఒక యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ వస్తుంది, బట్ స్కాలర్షిప్ రాదు. సో ఆ స్కాలర్షిప్ పే చేయడం కోసం నార్మల్గా ఎవరైనా ఏం చేస్తారో, ఏదన్నా చిన్న దాంట్లో వర్క్ చేస్తారో, లేకపోతే ఇంకేదన్నా చేస్తారో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతారు, ఫ్యామిలీని అడుగుతారు. కానీ షాల్ట్జ్ ఏం చేశాడో తెలుసా? లిటరల్లీ తన బ్లడ్ సెల్ చేసి కాలేజ్ ఫీ అయితే పే చేశాడు. లైక్ ఇట్లాంటి మనుషులే ఇంత పెద్ద అంటే అందరినీ ఇప్పుడు కాలేజ్ ఫీజుకి డబ్బులు లేకపోతే బ్లడ్ సెల్ చేయండి అని అనట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్, ఇంకా అంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఏది ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం పాస్ అయితే మనకి మనీ యొక్క వాల్యూ, టైం యొక్క వాల్యూ, లైఫ్ యొక్క వాల్యూ అర్థమవుతుంది. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తే షాల్ట్జ్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రాలేదు. ఎందుకంటే ఆ టికెట్కి కూడా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. ఇంత వర్స్ట్ పరిస్థితి ఉండేది షాల్ట్జ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షాల్ట్జ్కి ఫస్ట్ జాబ్ అయితే వచ్చింది. ఆ జాబ్ ఏంటి అంటే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ సెల్ చేయాలి అనమాట. అలా సెల్ చేసిన ఎక్విప్మెంట్స్లో అతనికి శాలరీ అయితే వచ్చేది, కమిషన్ అయితే వచ్చేది. దాంట్లో 50% వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇచ్చేవాడు, 50% తను యూజ్ చేసుకునేవాడు. 26 yearsకి హ్యామర్ ప్లాస్ట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఈ హ్యామర్ ప్లాస్ట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే లైక్ హౌస్ హోల్డ్ థింగ్స్ని అయితే తయారు చేస్తుంది. చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ లైక్ బ్యాగ్స్ కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, ఇలాంటివి అయితే తయారు చేస్తుంది అనమాట. ఒక కస్టమర్ షాల్ట్జ్కి ప్రతిరోజు ఫోన్ చేసి ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉండేవాడు. మాకు ఇన్ని బ్యాగ్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంతింత ఎక్విప్మెంట్ కావాలి, ఇంతింత థింగ్స్ కావాలి అని చెప్పి బల్క్ ఆర్డర్స్ అయితే ఇచ్చేవాడు అనమాట. అండ్ షాల్ట్జ్కి ఏంటబ్బా లైక్ ఇంత బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి ఏంటి, రోజు ఫోన్ చేసి రోజు వీళ్ళకి ఇన్ని బ్యాగ్స్ ఎందుకు అవసరం అవుతున్నాయి అని చెప్పి ఒక్కసారి వాళ్ళ ఆఫీస్కి అయితే విజిట్ చేశాడు. సో షాల్ట్జ్కి డౌట్ అయితే వచ్చింది, రోజుకి ఇన్ని బ్యాగ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ని ఆర్డర్స్ ఎందుకు అంటే బ్యాగ్సే ఇన్ని కొంటున్నారు అంటే వీళ్ళ సేల్స్ ఎంత ఘోరంగా ఉంటాయో అని చెప్పి ఒకసారి వాళ్ళ అవుట్లెట్కి అయితే విజిట్ చేశాడు. సో 1982లో అక్కడికైతే విజిట్ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు ఓనర్స్ని అయితే చూశాడు. ఆ ముగ్గురు ఓనర్స్ని కలుసుకున్నాడు. అందులో ఫస్ట్ వచ్చేసి జెర్రీ, సెకండ్ వచ్చేసి గార్డన్, థర్డ్ వచ్చేసి జేవ్. సో ఆ ముగ్గురిని కలుసుకున్నాడు అండ్ కంపెనీ గురించి డిస్కస్ చేశాడు. ఆపర్చునిటీ మన దగ్గరికి రాదు, మన కాళ్ళ దగ్గరికి రాదు, మనమే వెళ్ళాలి, మనమే థింగ్స్ని అబ్జర్వ్ చేయాలి, మనమే ఎక్కడ ఆపర్చునిటీ ఉందో మన తెలివి యూజ్ చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళాలన్నమాట. ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో అలాగే హార్వర్డ్ కదిలి వెళ్ళాడు కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నాడు. సో హార్వర్డ్ షల్ట్జ్ ఈ కంపెనీని వదిలేసి ఆ స్టార్టప్లో, ఆ చిన్న కంపెనీలో డైరెక్టర్ ఆఫ్ రీటైల్ ఆపరేటర్గా అయితే జాయిన్ అయ్యాడు. కంపెనీ చిన్నదే అవ్వచ్చు, బట్ ఆయన వ్యూ అంటే ఆ కంపెనీ రేపటి రోజు ఎంత పెద్దది అవుతుందో అనే వ్యూ ఆయనకైతే బాగా నచ్చింది. సో హార్వర్డ్ షల్ట్జ్ అతని వైఫ్తో కలిసి వెళ్ళి ఆ కంపెనీలో అయితే జాయిన్ అయ్యాడు అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాలోనే సెటిల్ అయ్యాడు. అండ్ ఆ కంపెనీ ఏం చూసి ఇంప్రెస్ అయ్యాడు అంటే ఇప్పట్లాగా స్టార్ బక్స్ అప్పుడు కాఫీస్ని సెల్ చేసేది కాదు, బీన్స్ ఉంటుంది చూడండి, కాఫీ బీన్స్ని సెల్ చేసేది అనమాట. అంటే అంత బల్క్లో సెల్ చేసేది కాబట్టి ఈయన ఆ కంపెనీలో అయితే జాయిన్ అయ్యాడు. అండ్ అలా ఈయన కూడా కాఫీ బీన్స్ని సెల్ చేసి కొంత మనీ ఎర్న్ చేసి ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాడు అతని వైఫ్ తోటి. సో 1983లో తన వైఫ్తో కలిసి ఇటలీకి అయితే వెళ్ళాడు. చిన్న ట్రిప్ వేసాడు అనమాట, కొంచెం మనీ వచ్చాయి కాబట్టి. అండ్ ఆ ట్రిప్ వెళ్తుంటే సో ఇటలీలో నార్మల్గా స్ట్రీట్లో నడుస్తుంటే ఇటు సైడ్ ఒక కాఫీ షాప్, ఇటు సైడ్ ఒక కాఫీ షాప్, ఇటు సైడ్ ఒక కాఫీ షాప్, ఇటు సైడ్ ఒక కాఫీ షాప్. సో ఏంట్రా బాబు ఇటలీలో ఇన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి అని చెప్పి ఒక కాఫీ షాప్లోకి అయితే వెళ్ళి ఆర్డర్ చేశాడనమాట. ఆర్డర్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ కాఫీ షాప్ని క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. అక్కడున్న కమ్యూనిటీ ప్రెజెన్స్ని అబ్జర్వ్ చేశాడు. అక్కడున్న ఇటాలియన్ మ్యూజిక్ని అబ్జర్వ్ చేశాడు.
అక్కడ ఉన్న ఫ్రెండ్లీనెస్ని అబ్జర్వ్ చేశాడు. అంటే కస్టమర్స్కి అండ్ ఆ ఎంప్లాయీస్కి ఉన్న ఫ్రెండ్లీనెస్, అంటే కాఫీ ఇచ్చేటప్పుడు వాళ్ళు మంచిగా నీట్గా ఇవ్వడం కానీ, సార్ ఎస్ సార్ ప్లీజ్ సార్. సో ఈ ఫ్రెండ్లీనెస్ని, అక్కడ ఉన్న కమ్యూనిటీని, వీళ్ళందరినీ అబ్జర్వ్ చేశాడనమాట. అది చాలా ఇంప్రెస్ చేసింది హావర్డ్ షాల్స్ని. సో ఆ ఇటలీలో ఉన్న కాఫీ షాప్స్ హావర్డ్ షాల్స్ని అయితే బాగా ఇంప్రెస్ చేశాయి. వెంటనే తన ఏరియాకి వెళ్ళి ఆ ముగ్గురి ఓనర్స్కి అయితే చెప్పాడు, మనం కూడా ఒక కాఫీ షాప్ని స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మనం ఆల్రెడీ బీన్స్ని సెల్ చేస్తున్నాం, బీన్స్ మన దగ్గరే ఉంటాయి, కాఫీ బీన్స్ మన దగ్గరే ఉంటాయి, కాబట్టి మనకి కాఫీ తయారు చేయడం చాలా ఈజీ అండ్ క్వాలిటీ కూడా మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి ఆ ముగ్గురి ఫౌండర్స్కి అయితే చెప్పాడనమాట. బట్ వాళ్ళైతే ఫస్ట్లో ఒప్పుకోలేదు. దెన్ కన్విన్స్ చేసి ఒక ఫస్ట్ అవుట్లెట్ స్టార్ బక్స్ని అయితే స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. సో స్టార్ బక్స్ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంత సక్సెస్ఫుల్ అయింది అంటే స్టార్ బక్స్ ఒక కాఫీ షాప్ కాదు, అది ఒక లైఫ్ స్టైల్, ఇటాలియన్ లైఫ్ స్టైల్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు హావర్డ్ షాల్స్. సో ఆ లైఫ్ స్టైల్ అందరికీ నచ్చింది. అంటే ఒక కాఫీ షాప్లో అందరు గ్యాదర్ అవ్వడం, అందరూ మాట్లాడుకోవడం అండ్ ఎంప్లాయీస్కి వీళ్ళకి ఉన్న ఫ్రెండ్లీనెస్ కానివ్వండి అండ్ ఆ మ్యూజిక్ కానివ్వండి, ఇంతవరకు వీళ్ళు ఎక్కడ చూడలేదన్నమాట. సో ఆ ఇటాలియన్ కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చేసరికి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అది చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయింది. బట్ పాయింట్ ఏంటి అంటే ఈయన అవుట్ సైడర్ కాబట్టి, ఇప్పుడు స్టార్ బక్స్లో ఈయన అవుట్ సైడర్ కాబట్టి, సో ఈయన చెప్పిన డైరెక్షన్లో స్టార్ బక్స్ వెళ్ళడం ఇష్టం లేక సో ఇతనైతే 1985లో రిజైన్ చేయాల్సి వచ్చింది. సో రిజైన్ చేస్తే భయం ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ అతనికి తెలుసు, ఎలా బిల్డ్ చేయాలో అతనికి తెలుసు. సో ఈయన సొంతంగా ఒక అవుట్లెట్ అయితే ఓపెన్ చేశాడు అండ్ ఆ అవుట్లెట్ పేరే ఇల్ జోర్నాలే అని పెట్టాడు అనమాట. ఐ టుక్ మై లైఫ్ ఇన్ టు మై హ్యాండ్స్, లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఐ కుడ్ అండ్ మౌల్డెడ్ మై సక్సెస్ స్టెప్ బై స్టెప్. కానీ ఆ అవుట్లెట్ని గ్రో చేయడం చాలా కష్టమైంది. 200+ ఇన్వెస్టర్స్ దగ్గరికి అయితే అప్రోచ్ అయ్యారు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫండ్ ఇవ్వడానికి నో అని అయితే చెప్పారు. అప్పుడు వైఫ్ చాలా 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 సపోర్ట్ చేసింది, అతని బ్యాక్ బోన్గా అయితే నుంచింది అనమాట. అండ్ సో వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఆ అవుట్లెట్ని మెల్లమెల్లగా గ్రో అయ్యేలా చూసుకున్నారనమాట. 1986లో తన సొంత అవుట్లెట్కి సక్సెస్ స్టార్ట్ అయింది అండ్ అలాగే స్టార్ బక్స్ ఫర్ సేల్ అని కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. సో స్టార్ బక్స్ ఎందుకు సేల్స్కి వచ్చింది అంటే, ఈయన ఉన్నప్పుడు కాఫీ సెగ్మెంట్ అయితే బాగా రన్ అయింది. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కాఫీ సెగ్మెంట్ని క్లోజ్ చేసేసి వీళ్ళు మళ్ళీ అదే పాత బీన్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అవి ఎంతకాలం సెల్ అయితే చాలా మంది కాంపిటీటర్స్ వచ్చేసారు. సో వీళ్ళకి కరెక్ట్గా రన్ చేయడం రాలేదు. సో స్టార్ బక్స్ ఫర్ సెల్ అనే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో అదే టైంలో హావర్డ్ షాల్స్ సొంత అవుట్లెట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ 1987లో 28 crores పెట్టి స్టార్ బక్స్ని కొనేసుకున్నాడు. సో అదే టైంలో వచ్చింది కదా ఆపర్చునిటీ అని చెప్పి స్టార్ బక్స్ని 28 crores హావర్డ్ షాల్స్ అయితే కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు అంటే, ఫస్ట్ వచ్చేసి బ్రాండ్. ఆ స్టార్ బక్స్ అనే బ్రాండ్ చాలా మంది మైండ్లో క్లిక్ అయింది అనమాట, అది కాఫీ బీన్స్కి తోపు అని చెప్పి. సో ఆ బ్రాండ్ కోసం కొన్నాడు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈయన ఎలాగో కాఫీ అవుట్లెట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అండ్ కాఫీ బీన్స్, ఇప్పుడు ఆ కంపెనీ కాఫీ బీన్స్ని సెల్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ కాఫీ బీన్స్ కూడా మన కంట్రోల్లోనే ఉంటే బీన్ టు కప్ మోడల్ అయితే వెళ్ళొచ్చు. బీన్ టు కప్ ఏంటి అంటే, ఇప్పుడు ఫార్మ్ టు ఫోక్ అంటారు చూడండి, అంటే ఫార్మ్ నుంచి డైరెక్ట్గా వెజిటేబుల్ పిక్ చేసుకొని ఫోక్ దగ్గరికి, అంటే మనం తినే ప్లేట్ దగ్గరికి తీసుకొస్తారు. సేమ్ అలాగే బీన్, అంటే కాఫీ బీన్ నుంచి డైరెక్ట్గా కప్పు వరకు, అంటే ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా అలా చేయొచ్చు అని చెప్పి స్టార్ బక్స్ని అయితే 28 crores పెట్టి అయితే ఎక్వైర్ చేసుకున్నాడు. సో అతను 1987లో ఇల్ జోర్నాలే అనే అతని సొంత అవుట్లెట్ని, అతను ఎక్వైర్ చేసుకున్న స్టార్ బక్స్ని రెండింటిని అయితే మర్జ్ చేసేసాడు అనమాట. సో 1992లో 165 స్టార్ బక్స్ అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ 1996లో అవి కాస్త 2000 స్టోర్స్గా అయితే గ్రో అయ్యాయి అనమాట. 2000 స్టోర్స్ అయిన తర్వాత ఇంకా చాలే, బాగా సెట్ అయిపోయింది స్టార్ బక్స్ అని అతను రెస్ట్ అయితే తీసుకున్నాడు. రెస్ట్ అంటే రెస్ట్ కాదు, సీఈఓగా రిజైన్ అయితే చేశాడు. సీఈఓగా రిజైన్ చేసి జిమ్ డొనాల్డ్కి ఇచ్చాడనమాట. అండ్ ఇతను 2000 స్టోర్స్గా ఉన్న స్టార్ బక్స్ని 3500 స్టోర్స్ వరకు గ్రో చేశాడు. జిమ్ 2000 నుంచి 2007 వరకు 3500 అవుట్లెట్స్ ఉన్న స్టార్ బక్స్ని 15,000 స్టార్ బక్స్ అవుట్లెట్స్గా అయితే మార్చాడు. అంటే ప్రతి ఇయర్ 1500 న్యూ స్టోర్స్ అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. 2007లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అంతా బాగా నడుస్తుంది, చాలా బాగా ఎక్స్పాండ్ అవుతుంది అనుకున్నప్పుడు 2007లో ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే వచ్చింది. స్టార్ బక్స్ షేర్ 50% అయితే లాస్ అయింది. సో వన్స్ స్టార్ బక్స్కి లాస్ స్టార్ట్ అయింది అంటే దాన్ని రికవరీ చేయగలిగే సత్తా హావర్డ్ షాల్స్లోనే ఉంది. సో January 8, 2008 మళ్ళీ ఇతను సీఈఓగా అయితే రిటర్న్ అయ్యాడు. 8 years గ్యాప్ తర్వాత వచ్చాడు. చిరంజీవి ఎలా అయితే పాలిటిక్స్కి వెళ్ళి 150 మూవీతో బ్యాంగ్ ఇచ్చాడో, అలాగే ఈయన సీఈఓగా రిటర్న్ అయ్యాడు అని తెలవగానే 9% షేర్ అయితే ఇంక్రీజ్ అయింది స్టార్ బక్స్ది. ఇతను సీఈఓగా మళ్ళీ అపాయింట్ అవ్వగానే ఆల్రెడీ ఉన్న స్టోర్స్ని కొన్నిటిని క్లోజ్ చేసేసాడు అనమాట. అంటే అన్నెసెసరీ ఎక్కువ సేల్స్ అవ్వని స్టోర్స్ని అన్నిటిని క్లోజ్ చేసేసాడు అండ్ ఎంప్లాయీస్ని కూడా కట్ చేసేసాడు అనమాట.
సో ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే అవుట్లెట్స్లో కాఫీ తయారవుతుంది కదా, అది చాలా స్ట్రాంగ్గా తయారు చేయించాడు అనమాట. అంటే స్ట్రాంగ్ అరోమా వచ్చేలాగా, అంటే ఒక అవుట్లెట్ చుట్టుపక్కల ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ 20 మీటర్స్ దూరంలో మీరు ఉన్నా కూడా ఆ కాఫీ స్మెల్ అనేది మీకు కొడుతుంది అనమాట. సో ఈ చిన్న స్ట్రాటజీతో ఎక్కువ స్ట్రాంగ్గా తయారు చేయండి, ఎక్కువ స్మెల్ వచ్చేలా తయారు చేయండి అని చెప్పి చాలామందిని మళ్ళీ ఆ టేస్ట్కి ఆ వైబ్కి మళ్ళీ ఆ అవుట్లెట్స్కి విజిట్ చేసేలా చేశాడనమాట. ఈ చిన్న స్ట్రాటజీతోనైనా ఇంత గ్రో అయింది అంటే కాదు, ఇంకా చాలా చేంజెస్ అయితే చేశాడు. స్టార్బక్స్ని మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ చేయించి బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి సప్లై చైన్ ప్యాకింగ్ సిస్టమ్ని తయారు చేశాడు. ఈ బ్లాక్ చైన్ ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మైక్రోసాఫ్ట్తో కొలాబరేట్ అయ్యి ఒక ఆన్లైన్ యాప్ అయితే తయారు చేశారనమాట. ఆ యాప్లో మనకి బీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాఫీ ఎలా తయారవుతుంది, అండ్ మన దాకా చేరుకునేంత వరకు ఏమేమి థింగ్స్ని యూజ్ చేశారో, ఏ ప్రాసెస్ని ఫాలో అయ్యారు అని క్లియర్గా ఉంటుంది అనమాట. సో దట్ కస్టమర్స్కి ఎక్కువ ట్రస్ట్ అయితే బిల్డ్ అయింది. సో మనం తాగుతున్న కాఫీ మనకి మొత్తం తెలుసు, ఇది ఎవరో ఎక్కడి నుంచో తెచ్చింది కాదు, వీళ్ళు ఇలా తయారు చేసింది, ఈ ప్రాసెస్ త్రూ వచ్చింది అనేసి ఒక మంచి ట్రస్ట్ అయితే బిల్డ్ అయింది. సో ఈయన వచ్చిన తర్వాత చేసిన థర్డ్ చేంజ్ ఏంటి అంటే ఫ్రాంచైజెస్ ఇవ్వడం బంద్ చేశాడు, కొత్త ఫ్రాంచైజెస్ ఇవ్వడం బంద్ చేశాడు. ఈయన ఏం చేశాడు అంటే ఒక పెద్ద ఏరియాలో మధ్యలో మిడ్ పాయింట్లో ఒక హబ్ని అయితే తయారు చేశాడు అనమాట. హబ్ అంటే ఏంటి అంటే అన్ని రా మెటీరియల్స్, కాఫీ మెటీరియల్స్ అన్నీ ఆ హబ్ దగ్గరికి వస్తాయి, అక్కడ కాఫీ తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. వన్స్ ఆ హబ్ క్లిక్ అయింది అంటే దాని చుట్టూ స్టార్బక్స్ అవుట్లెట్స్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఒక ఏరియాలో మెయిన్గా ఒక మిడ్ పాయింట్లో హబ్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. అక్కడికి అన్ని రా మెటీరియల్స్ తెప్పించుకునే వాళ్ళు, అన్ని అక్కడ ఫిక్స్ అయ్యాయి అని అనుకున్న తర్వాత చుట్టూ స్టార్బక్స్ అవుట్లెట్స్ అయితే ఓపెన్ చేసేవాళ్ళు. సో దట్ ఇక్కడ నుంచి వాళ్ళు సప్లై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక ఏరియాలో ఒక స్టార్బక్స్ అవుట్లెట్ ఓపెన్ చేశారనుకోండి, ఎక్కడి నుంచో రా మెటీరియల్స్ తీసుకురావాలి, చాలా ఇబ్బంది అవుతుంది. సో అదే ఒక హబ్ని కరెక్ట్గా బిల్డ్ చేశారనుకోండి, చుట్టూ ఉన్న అవుట్లెట్స్ అన్నిటికీ ఈ హబ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, సేమ్ క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు. సో ఇలా ఈయన ఇంకా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో ఇలా ఆయన ఫ్యూచర్లో స్టార్బక్స్కి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అండ్ ఇంకా మీకు తెలిసిందే, ఇంకా కంపెనీ రన్ అవ్వాలి అంటే ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలో, అలాగే సేమ్ వీళ్ళు కూపన్స్ కూడా యూజ్ చేశారనమాట. ఆ కూపన్స్ కూడా ఎంత డిఫరెంట్గా అంటే ఫస్ట్ మీకు ఏదైనా కూపన్ వచ్చింది అనుకోండి, అది రీడీమ్ చేసుకోవాలి అంటే మీరు స్టార్బక్స్కి వచ్చి మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలి. సో ఒక కూపన్ ఇచ్చి 2 ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయించేవాళ్ళు. అండ్ ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ యూజ్ చేశారు. అండ్ మీ అందరికీ తెలిసిందే స్టార్బక్స్ మీద మన పేరు అయితే రాస్తారు. సో దట్ మనం వెళ్ళి మన పేరు రాపించుకుంటాము, స్పెల్లింగ్స్ చెప్తాము. సో దట్ కస్టమర్కి అండ్ ఎంప్లాయీస్కి మంచి కనెక్షన్ అయితే బిల్డ్ అవుతుంది, ఫ్రెండ్లీనెస్ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ ఇది ఓల్డ్ స్ట్రాటజీ అయిపోయిందని చెప్పి పేర్లు తప్పుగా రాయడం స్టార్ట్ చేశారనమాట. తప్పుగా రాయడంతో మళ్ళీ మనం వెళ్ళి నా పేరు తప్పుగా రాసాము అని అడుగుతాము, మళ్ళీ మనకి కనెక్షన్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ యూజ్ చేసి స్టార్బక్స్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయింది. సోషల్ మీడియాలో, స్నాప్స్లో, వీటిల్లో బాగా వైరల్ అయింది. ఆ నేమ్స్ వల్ల బ్రాండ్ నేమ్ అయితే బాగా బిల్డ్ అయింది. సో ఇంకా ఎన్నో స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే డిస్కస్ చేసుకుందాం. వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని ఫాలో కొట్టండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.